హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు ఉగాది కానుకగా ఇస్తామని చెప్పిన విషయం అందరికీ కూడా తెలిసిందే. అయితే ఉగాదికి ఇస్తున్నటువంటి రేషన్ కార్డులు ఇప్పుడు ఎవరైతే ప్రజాపాలన, అదేవిధంగా ప్రజా దర్బార్, అదేవిధంగా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు అయితే చేసుకుని ఉన్నారో వారికి సంబంధించి అయితే ఇవ్వడం లేదు. నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. రీసెంట్ టైంలో మీరు మీ సేవా కేంద్రాల ద్వారా, అదేవిధంగా మీకు జరిగినటువంటి గ్రామ సభలు, ప్రజాపాలన ద్వారా ఎవరైతే అప్లికేషన్స్ వేసుకొని ఉన్నారో వారికి ఇంకనూ కూడా రేషన్ కార్డుల మీద వెరిఫికేషన్ అయితే జరగలేదు. సో కాబట్టి కొత్త రేషన్ కార్డులు జారీ అనేది కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకైతే కాదు. సో ఈ యొక్క ఉగాదికి అయితే ఈ యొక్క రేషన్ కార్డుల జారీ అయితే జరుగుతుందని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. అది ఎవరికి జరుగుతుందో నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అలానే మనకు ఎప్పుడైతే అప్లికేషన్ సెర్చ్ అనేది ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి స్టేటస్ అనేది పెండింగ్లో చూపించకుండా ఎప్పుడైతే వాటికి సంబంధించిన వేరే ఆప్షన్స్ వస్తేనే మనకు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి వెరిఫికేషన్ అనేది జరుగుతుందనే దానికి ప్రూఫ్ అన్నమాట. అలానే రీసెంట్గా ఒక 2 days బ్యాక్ అయితే మీడియాకి తెలియజేశారు ఈ యొక్క రేషన్ కార్డులు అనేటివి ఫీల్డ్ వెరిఫికేషన్ జరగాలని. అంటే అధికారులు డైరెక్ట్గా వెళ్ళి వీరు రేషన్ కార్డులకి అర్హులా కాదా అని వాళ్ళే వెరిఫై చేయాలి, ఫీల్డ్ మీదకి వెళ్ళి వెరిఫై చేయాలని చెప్పి చెప్పారనమాట. సో దీని మీద కూడా కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే ముందుగా ఈ కొత్త రేషన్ కార్డుల జారీ అనేది ఎవరు జరుగుతుంది అనేది మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఇకపోతే స్మార్ట్ రేషన్ కార్డులు ఏటీఎం కార్డు తరహాలో రూపకల్పన. సో మనకు ఒకవైపు స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు, మరోవైపు లేదు టెండర్లు అనేటివి రాలేదు. సో కాబట్టి పాతవే ఇస్తాము, కాకపోతే వాటి మీద ఈ యొక్క లోగోస్ అనేటివి ఉంటాయని చెప్పి చెప్తున్నారు. తెలంగాణకు సంబంధించిన లోగో అనేది ఉంటుంది, అదేవిధంగా సీఎం గారి ఫోటో అయితే ఉంటుందని కూడా చెప్తున్నారు. ఈ మధ్య వచ్చినటువంటి వార్తలు అనమాట అవి. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే తాజాగా ఈరోజు ముద్రించినటువంటి పబ్లిష్ అయినటువంటి న్యూస్లో ఏం చెప్పారంటే పీవీసీ కార్డుపై క్యూఆర్ కోడ్, రాష్ట్ర ప్రభుత్వ లోగో సహా కుటుంబ పెద్ద పేరు, 1.20 కోట్ల కార్డులు ముద్రణకు టెండర్ ఆహ్వానించిన పౌర సరఫరాల శాఖ 20వ తేదీ వరకు దాఖలకు అవకాశం అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ లాగా స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం టెండర్లు అనేటివి ఆహ్వానించింది. 20వ తేదీ వరకు ఈ యొక్క టెండర్ వేసుకునేందుకు కొన్ని కంపెనీస్ అనేటివి టెండర్ అనేటివి వేస్తారనమాట. ఈ టెండర్ అనేది ఓకే అయిన తర్వాతనే స్మార్ట్ రేషన్ కార్డులు అనేటివి ప్రింట్ అవుతాయి. ఓకేనా? సో 20వ తేదీ దాకా అయితే టైం అయితే ఇచ్చున్నారు కాబట్టి సో ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి 20వ తేదీ దాకా అవకాశం అయితే ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్మార్ట్ రేషన్ కార్డులు అనేటివి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకున్నారు చూడొచ్చు. స్మార్ట్ కార్డు ఇలా ముందు వైపు తెలంగాణ ప్రభుత్వ లోగో అయితే ఉంటుంది, రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఉంటుంది, కుటుంబ పెద్ద పేరు ఉంటుంది, రేషన్ షాప్ నెంబర్ ఉంటుంది, హోలోగ్రామ్ అయితే ఉంటుంది, సంబంధిత అధికారి సంతకం కూడా ఉంటుంది. వెనక వైపు వచ్చేసి జిల్లా పేరు, మండలము, గ్రామము, క్యూఆర్ కోడ్, రేషన్ కార్డుదారుని చిరునామా అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఈ విధంగా కొత్త రేషన్ కార్డు అనేది ఈ విధంగా ప్రింట్ అయితే వస్తుందని చెప్పి చెప్తున్నారు. పీవీసీ కార్డ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఆధార్ కూడా ఒక 50 రూపీస్ ఇచ్చి మీ సేవా కేంద్రాల ద్వారా పీవీసీ కార్డు రూపంలో తెచ్చుకున్నాం. సేమ్ అదేవిధంగా మీ యొక్క డెబిట్ కార్డు, బ్యాంకుకి సంబంధించిన ఏటీఎం కార్డు ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా రేషన్ కార్డులు అనేటివి ఉండబోతాయని చెప్పి చెప్తున్నారనమాట. సో అయితే ఇక్కడ ప్రభుత్వము ఉగాది కానుకగా అయితే రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పిన విషయం అందరికీ కూడా తెలిసిందే. అయితే ఇచ్చేటువంటి రేషన్ కార్డులు కేవలము పాత లబ్ధిదారులకు సంబంధించి అయితే ఇవ్వబోతున్నారండి. సో పాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సో వారికి మాత్రమే ఉన్నటువంటి కార్డులను రిమూవ్ చేసేసి కొత్త కార్డులుగా ప్రింట్ చేసేసి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎవరైతే మీ సేవా కేంద్రాలు, గ్రామ సభలు, అదేవిధంగా ప్రజాపాలన వీటిలో అయితే దరఖాస్తు పెట్టుకుని ఉన్నారో వారికి మాత్రం పీవీసీ కార్డు రూపంలో అయితే రాబోతుంది. అయితే మొత్తానికి ఉగాది కానుక అయితే రేషన్ కార్డులు జారీ అయితే జరగబోతుందనే సమాచారం అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రజెంట్ ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పకుండా తెలియజేస్తాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. లేటెస్ట్గా ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదేనమాట. అలానే ప్రభుత్వము రీసెంట్గా రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అయితే లాంచ్ చేస్తామని చెప్పింది 15వ తేదీన.
ఆ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తాను. దాదాపు నిరుద్యోగ యువతకు 3,00,000 రూపాయల వరకైతే రావడం జరుగుతుంది. వారి యొక్క సొంత కాళ్ళ మీద ఏదైనా బిజినెస్ చేసుకునే దానికైతే ఈ రుణాన్ని అయితే వెచ్చిస్తామని చెప్పడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించిన వివరాలు అయితే తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు వెంటనే పొందవచ్చు.